అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోపు మనం అటుకులు బెల్లంతో చాలా హెల్తీగా స్వీట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంతేకాకుండా కృష్ణాష్టమికి ఇలా అటుకులతోటి స్వీట్ తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. దీన్ని తయారు చేసుకోవటం కోసం ఒక బౌల్లో 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. ఇవి మరీ గట్టి అటుకులు కాదు, అలానే పేపర్వి కూడా కాదు, కొంచెం మీడియంగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని ఒక్కసారి అలా క్లీన్ చేసుకున్నట్లు చేయాలి. ఎక్కువసేపు నానబెట్టేస్తే మరి మెత్తగా అయిపోతాయి. అందుకని ఒకసారి ఇలా కడిగినట్లు వాటర్లో అలా డిప్ చేసి వెంటనే వాటర్ మొత్తాన్ని కూడా వంచేసేయాలి. ఇందులో ఇంకా ఉన్న కాస్త తేమని అటుకులు పీల్చుకొని సాఫ్ట్గా అయిపోతాయి. ఇంకా కొంచెం సేపటికి పొడి పొడిగా కూడా అవుతాయండి. ఒకవేళ మీరు పేపర్ అటుకులు తీసుకుంటే ఇలా వాటర్లో డిప్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో నేను పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా కూడా తీసుకోవచ్చు, లేకపోతే కొబ్బరిని ఇలా ముక్కలుగా కాకపోతే తురిమైనా కూడా తీసుకోవచ్చు. 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పులు కూడా వేసుకున్నాను. ఇవి రెండు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు చివరిలో నేను కిస్మిస్ వేసుకుంటున్నానండి. కిస్మిస్ మనకి త్వరగానే వేగిపోతాయి కాబట్టి చివరిలో వేసుకుంటే అన్నీ కలిపి చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక బౌల్లో 1/2 కప్పు బెల్లం తీసుకున్నానండి. బెల్లాన్ని సన్నగా తురిమేసి తీసుకున్నాను. ఇందులో 1/2 కప్పు కన్నా కూడా తక్కువగా వాటర్ వేసుకోండి, లేకపోతే 3 నుంచి 4 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటున్నాను. బెల్లంలో మనకి డస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందు నేను ఇలా బెల్లాన్ని కరిగించుకొని తర్వాత వడకట్టుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర బెల్లము క్లీన్గా ఉన్నట్లయితే డైరెక్ట్గా అయినా కూడా తీసేసుకోవచ్చు. ఇలా కరిగిన తర్వాత సేమ్ ఇందాక మనము డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లోకి వడకట్టేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో నెయ్యి ఉంది కాబట్టి నేను మళ్ళీ వేసుకోలేదండి, లేకపోతే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం మరి పాకం వచ్చేదాకా కాకుండా సిమ్లో పెట్టేసుకొని కొంచెం జిగురుగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 యాలకులని దంచి పొడి చేసుకొని దాన్ని వేసుకున్నాను. తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్నాం కదండి, వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్న అటుకులు వేసేసుకొని ఇలా మొత్తంలో కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా మనకి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒకవేళ మీరు పేపర్ అటుకులు తీసుకున్నట్లయితే ఇలా వాటర్లో తడపక్కర్లేదు, డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా అంతా కూడా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరిని యాడ్ చేసేసి ఒకసారి కలుపుకోండి. అంతేనండి. ఎప్పుడైనా మనకి అప్పటికప్పుడు స్వీట్ కావాలి అనుకున్నప్పుడు ఇలా అటుకులు బెల్లంతో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా కృష్ణాష్టమికి కూడా ఇలా తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.